ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి, జీవము గల ప్రతి దానికి పేర్లు ఎవరు పెట్టిరి? ఏ యెహోవా దేవుడు, బి హవ్వ ఆదాము, సి ఆదాము, డి యేసుక్రీస్తు. సి ఆదాము. సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకు దేవుడు వేటిని చేసెను? ఏ పక్షులను, బి సూర్యచంద్రతారలు, సి వెలుగును, డి ఆకాశమును. బి సూర్యచంద్రతారలు. ఆశీర్వదించెను అని పలికిన మాట మొట్టమొదట యెహోవా ఎవరిని గూర్చి పలికెను? ఏ పక్షులను, జలచరములను, బి జంతువులను, సి ఆదాము అవ్వలను, డి 7వ దినమును. ఏ పక్షులను, జలచరములను. భూమి మీదనున్న జంతువులన్నిటికీ, పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు ఆహారం ఏమిటి? ఏ కూరగాయలు, పండ్లు, బి పచ్చని చెట్లన్నీయు, సి ఆకుకూరలు, పండ్లు, డి చేపలు. బి పచ్చని చెట్లన్నీయు. ఏ నది హవీలా దేశము చుట్టూ పారుచున్నది? అక్కడ దొరికే శ్రేష్టమైన ఖనిజం ఏమిటి? ఏ యూఫ్రటీసు నది వెండి, బి గీహోను నది రాగి, సి హిద్దికేలు నది వజ్రాలు, డి పీషోను నది బంగారం. డి పీషోను నది బంగారం. దేవుడు చేసిన సమస్త జంతువులలో యుక్తిగల జంతువు ఏది? ఏ నక్క, బి సింహం, సి తోడేలు, డి సర్పము. డి సర్పము. సత్క్రియ చేయని ఎడల వాకిట ఏమి పొంచియుండును? ఏ పాపము, బి కోపము, సి నాశనము, డి గర్వము. ఏ పాపము. యెహోవా నామమున ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? ఏ షేతు పుట్టినప్పుడు, బి ఎనోషు పుట్టినప్పుడు, సి కయ్యను పుట్టినప్పుడు, డి నోవాహు పుట్టినప్పుడు. బి ఎనోషు పుట్టినప్పుడు. మనవి ఆలకించుము. ప్రతిరోజు 4 అధ్యాయములు తప్పక చదవండి. కృతజ్ఞతలు. మరలా తిరిగి రేపటి దినమున కలుసుకుందాం.